విద్యార్థులు, గురువుల మధ్య తల్లిదండ్రుల ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోతుంది. ఏదైనా క్వెషన్ చేస్తే డైరెక్ట్‌గా పేరెంట్సే స్కూలుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో, దీన్నెలా చూస్తారు మీరు? ఇది తప్పు సంస్కృతమ్మా. ఇది మంచి సంస్కృతి అయితే కాదు. ఎందుకంటే పిల్లల్ని మేమెందుకు శిక్షిస్తాము? వాళ్ళు కూడా మా పిల్లలే కదా! మాకేం వాళ్ళ మీద పర్సనల్ గ్రడ్జెస్ ఏమి ఉండవు. ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి ఎలా దండిస్తుందో అలాగే మేము కూడా దండిస్తాము. సామదాన దండోపాయాలతోనే పిల్లల్ని క్రమశిక్షణలో తీర్చిదిద్దగలము. ఇప్పుడు ఏమైనా ఒక మాట అన్నా పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిల్లలు హర్ట్ అవుతున్నారు అనని చెప్తే, ఇప్పుడు పిల్లలు హర్ట్ అయితే రేపు మనం హర్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలొచ్చి గురువు నన్ను ఇలా అన్నాడు, ఇలా కొట్టాడని చెప్పినప్పుడు, ఎందుకు అలా చేశాడు, నువ్వేం చేసావు అని ప్రశ్నించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుంది. మనల్ని అడగొచ్చు, టీచర్లను అడగొచ్చు, మా వాడు ఏం తప్పు చేస్తే ఇలా చేసినారని. అట్లా అడగటం లేదు. స్కూళ్ళ మీదకి రావటము ఇదంతా ఈ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి అయితే కాదు.